హిమాచలమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గొప్ప గాయకుడిగా పేరు తెచ్చుకున్నటువంటి మహామనిషి శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు. ఇంతవరకు మాన్యులు శ్రీ నారాయణ రెడ్డి గారు, రమణ గారు మాట్లాడుతూ వారు మంచి గాయకులే కాదు, సంగీత దర్శకులే కాదు, మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్, నిర్మాత అని చెప్పారు. వారిలో ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది, మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా. సో ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, దినదిన ప్రవర్తమానం అవుతూ ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే సత్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్నవారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆ తర్వాత అంటే ఆనాడు నాన్నగారు అమెరికా వెళ్ళినప్పుడు మీ వారసులు ఎవరండి అని అడిగితే చలనచిత్రసీమకి నా తర్వాత బాలసుబ్రహ్మణ్యం అనే కుర్రవాడు వస్తున్నాడు, తను బాగా పాడతాడు, చలనచిత్ర తనే నా వారసులు అని చెప్పి నాన్నగారు ఆనాడు చెప్పించుకున్నవాడు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు. ఆ తర్వాత నేషనల్ అవార్డ్స్ రావడం మొదలుపెట్టాయి. ఇప్పుడు వాళ్ళ ఇంటి నిండా నేషనల్ అవార్డ్సే. ఆయన ఏ భాషలో పాడితే ఆ భాషలో నేషనల్ అవార్డు వచ్చింది, అదొక ప్రత్యేకత. ఇంత దాదాపు 4 దశాబ్దాలుగా ఆయన పాడుతున్నా అలు పెరగకుండా వయస్సుకి వాయిస్కి సంబంధం లేదని నిరూపించిన ఏకైక గాయకుడు కూడా శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు. కొంతమంది చెప్తారు 60 ఏళ్ళు వచ్చేసినాయా ఇంకా ఏంటి చిన్నపిల్లడికి పాడేది. పాడతారు, ఆయన పాడితే బాగాలేదా మీరు యాక్సెప్ట్ చేయలేదు. వయసుకి సంబంధం లేదు. అలాగే ఆయన ఆరోగ్యంగా ఉండాలని నాకు శంకరాభరణం ఇవన్నీ మీ అందరికీ తెలిసినవే. ఈ మధ్యకాలంలో తెలుగులా కాకుండా తెగులులా మార్చేస్తూ పాడుతున్న తెలుగు గాయకులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ గురించి నేను ప్రత్యేకంగా ప్రస్తావించదలుచుకోలేదు. తెలుగు భాష మీద నాన్నగారు లాగే మా సోదరతుల్యుడైన శ్రీ ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ప్రత్యేకమైన అభిమానం. ఏ వేదిక ఎక్కినా నాయన తెలుగులో శుభ్రంగా మాట్లాడండి, మమ్మీ డాడీ సంస్కృతిని విడనాడండి అని చెప్పే మనుషులు ఆయన కూడా ఒకరు. ఈ మధ్యకాలంలో ఒక యంగ్ హీరోకి పాడిన పాట దేశమంటే అని ఈ పాట మోహన్ బాబు గారి కుమారుడికి పాడారనమాట. జుమ్మంది నాదం అనే చిత్రంలో ఈ పాట వింటే మనకి ఉప్పొంగుతుంది. గడ్డి నుండి గగనమంటిన కుంభకోణం కాదు కాదోయ్, చట్టసభలో పట్టుకున్న జుట్టు కాదు కాదోయ్, రాజధానుల రాజభవనపు రాసలీలలు కాదు కాదోయ్, అమలపై ఆమ్లాన్ని చల్లే అరాచకమే కాదు కాదోయ్, పరిధి దాటిన గాలి వార్తల ప్రసారాలు కాదు కాదోయ్, సందు దొరికితే మంది చేసే సమ్మె కాదోయ్, బంధు కాదోయ్. ఎటువంటి పాట, దేశాన్ని ఉద్దేశించి చేసినటువంటి పాట. ఇటువంటి అద్భుతమైన పాటలు ఇంకా పాడాలని, అటువంటి పాటల్ని మీరు మరింతగా ప్రోత్సహించాలని, ఇటువంటి జన్మదినోత్సవాలు మరి ఇంకెన్నో జరుపుకోవాలని, అవన్నీ వంశీ రామరాజు గారు ఇక్కడే చెయ్యాలని, ఈ వేదిక మీదకి మీ ముందుకి మళ్ళీ ఈ కార్యక్రమాన్ని నేను రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.